ఇందులో ఎమ్మెల్యే 420 జగన్మోహన్ రెడ్డికి పోటీ వచ్చే విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మరొక పనికిమాలినటువంటి వ్యక్తి పొంగనూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి అడ్డంగా బుక్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి తల కొట్టుకునేటువంటి పరిస్థితి. 420లో నువ్వా నేనా, తప్పుడు పనుల్లో నువ్వా నేనా, హత్యలు దుర్మార్గాలు చేయటంలో నువ్వా నేనా అనేటువంటి పోటీ ఇద్దరి మధ్య నడుస్తోంది. అసలు ఇంతకీ పెద్దిరెడ్డి ఎలా దొరికాడు ఏంటా కథ అనేది ఈ వీడియో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ పొంగనూరు పుడింగ్ అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ప్రజా మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఇతనేమో ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కాదు. ఈ దౌర్భాగ్యుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. వాళ్ళ కొడుకు 3 సార్లు ఎంపీగా గెలిచాడు అంటే ప్రజల మద్దతుతోనో లేదంటే ప్రజల ప్రేమాభిమానాలతోనో కాదు. కేవలం ప్రజా సంపద దోచుకోవడం ద్వారా, హత్యలు చేయడం ద్వారా, దుర్మార్గాలు చేయడం ద్వారా అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మరొక అంశంలో అడ్డంగా బుక్ అయ్యాడు. తిరుపతిలో ఇతను ఉన్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి దాదాపు 3.88 ఎకరాల మఠం భూములు దోచుకొని దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి మఠం భూమిని ఇతను ఆక్రమించుకొని అక్కడ పార్కింగ్ పెట్టుకొని అక్కడ నిర్మాణాలు కట్టుకొని అక్కడ ఫెన్సింగ్లు వేసుకొని అత్యంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూడా ఇతని అరాచకానికి ఇంకా కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు. అంటే ఈ పెద్దిరెడ్డి అనేటువంటి అరాచకవాది వ్యవస్థల్లో ఇటువంటి 420ని తను కొనుక్కోనున్నాడు. ఎంతమంది ఇంకా ఇటువంటి దుర్మార్గులు ఉన్నారనేది ఇవాళ ప్రజలకు కూడా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. ఈ దౌర్భాగ్యుడు నిన్నగాక మొన్న ఓడిపోయిన 9 నెలల తర్వాత కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేటువంటి ధైర్యం చేస్తున్నాడంటే ఈ దుర్మార్గుడు ఎంత నికృష్టమైనటువంటి వ్యక్తి అనేది కూడా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా పెద్దిరెడ్డి మనం చూసాం. ఇతను మదనపల్లిలో ఫైళ్లు తగలబెడతాడు. ఇతని భార్య పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట అటవీ భూములు దోచుకుంటాడు. అదేవిధంగా దొంగ పాస్బుక్లు తయారు చేయించుకుంటాడు. ఇవన్నీ బయటపడకుండా ఉండటం కోసం ఏకంగా మదనపల్లిలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులన్నీ కూడా తగలబెట్టించేసేటువంటి దుర్మార్గానికి తెగబడతాడు. తెలుగుదేశం పార్టీ జెండాలతోనో లేదంటే టీషర్ట్లతోనో పొంగనూరు మీదుగా పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేపిస్తాడు. ఈ దుర్మార్గమైనటువంటి ఈ అరాచకమైనటువంటి పనుల ద్వారానే పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నాడు తప్ప ప్రజా మద్దతుతో కాదు అనేది మరోసారి నిరూపితమైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కరెక్ట్గా ఇటువంటి 420లు మర్డర్లు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారు అనటానికి మరొక సజీవమైనటువంటి నిదర్శనం ఇది. ఈరోజు అవినాష్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసుకుంటాడు. అసలు నీతో నాకు పోటీ ఉండాలి కదా అంటే అక్రమ సంపాదనలో జగన్మోహన్ రెడ్డితో తొలతోక కలిగినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి. అందుకే జగన్మోహన్ రెడ్డి దాదాపు 65 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి గోదావరి జిల్లాలని, అదేవిధంగా ఇటువైపు రాయలసీమ జిల్లాలని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరి చేతుల్లో వాళ్ళని ఒక రీజనల్ కోఆర్డినేటర్లు అని చెప్పి అంటే రాష్ట్రంలో దాదాపు 1/3% వాళ్ళ చేతిలో పెట్టేసి అక్కడ ఉన్నటువంటి దోపిడీలు దుర్మార్గాల ద్వారా వాళ్ళు దోచుకొని జగన్మోహన్ రెడ్డికి ముట్ట చెప్పి ఆ దోపిడీలకు ఎవరైతే అడ్డొస్తారో, వీళ్ళ తప్పులను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ హత్యలు చేయడం అనేటువంటి అరాచకంతో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అతను అటవీ భూములు దోచుకొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా సిగ్గుండవలేదా నీకు? ఇదా నువ్వు ప్రజలు అసలు నువ్వు కానీ నీ కొడుకు కానీ ఈ విషయంలో ప్రజలకు ఆదర్శం చెప్పుకోండి. నువ్వు శాసనసభ్యుడిగా ఉండటానికి కానీ, గతంలో మంత్రిగా చేయడానికి కానీ, నీ కొడుకు పార్లమెంటు సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉండటానికి కానీ ఏ రకమైనటువంటి అర్హతలు మీకు ఉన్నాయంటే ప్రజల నుంచి ప్రభుత్వ భూములు దోచుకోవటం, మిమ్మల్ని ప్రశ్నించడం, వాళ్ళని చంపేయటం, ప్రజల నుంచి అంటే మీ మీద ఎవరైతే మీ తప్పుల్ని ఎదిరిస్తాడో వాళ్ళందరి పీకలు కోసుకుంటూ పోవటమా రాజకీయం? ఇదా మీరు ఆదర్శవంతమైనటువంటి నాయకత్వం చెప్పుకునేది? సిగ్గుండడం లేదా? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు భరిస్తాడంటే మీ చేతిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉండటం, లేదంటే జగన్మోహన్ రెడ్డితో ఆ స్థాయిలో అక్రమ సంపాదన సంపాదించి ఉండడం, ఈ డబ్బుతో ఎదుటి పార్టీల్లోకి వెళ్తే ఇబ్బంది అవుద్దనేటువంటి భయంతో, లేదా ఇవాళ ఉన్నటువంటి తనున్నటువంటి పరిస్థితుల్లో తనకు 11 సీట్లే ఉన్నాయి, అందులో నుంచి పెద్దిరెడ్డి ఒక 6 మందిని లాక్కుపోయాడంటే పెద్దిరెడ్డి ఆ పార్టీ అయిపోతుంది, అదొక భయం. ఈ రకమైనటువంటి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులు, లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి రేపో ఎల్లుండో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని దోచుకోవటం, దాంట్లో పంపకాలు వేసుకోవటం అనేటువంటి కార్యక్రమాలు ఎంత బిజీగా ఉన్నారనేది ఇవాళ అర్థమైపోతూ ఉంది. ఇతను ఒక తిరుపతిలోనైనా, పొంగనూరులో అదే పని, మదనపల్లిలో అదే పని, రాష్ట్రంలో ఎక్కడ నచ్చితే అక్కడ భూములు దోచుకోవటం, దొంగ పాస్బుక్లు తయారు చేయించుకోవటం, వీళ్ళ తప్పుల్ని ఎదిరిస్తే ఇవాళ నిజంగా అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని
చంపేటువంటి ప్రయత్నం చేసేటువంటి అధికార మదం ఉంది ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే. ఇంకా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అతనికి సహకరిస్తున్నారంటే ఎంత అరాచకమైనటువంటి వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఆ పోలీసులను సస్పెండ్ చేశారు, రేపో మాపో నిందితులు అరెస్ట్ అవుతారు, వాళ్ళు వెనుకున్నటువంటి పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ మిథున్ రెడ్డి, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మిథున్ రెడ్డి అతి త్వరలో జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు లిక్కర్ స్కామ్లో. 3,000 కోట్లకు పైగా ఒక్క లిక్కర్ స్కామ్లోనే మిథున్ రెడ్డి దోచుకున్నాడు అంటే ఇక మిగిలిన అంశాల్లో గత 5 సంవత్సరాల్లో తండ్రి కొడుకులు ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని ఉంటారనేది కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇక్కడ కాదు, పొంగనూరు ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది, మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. సొంత నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఓడిపోవడం ఖాయం.